హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగుండి బ్లౌజ్ మనము వేసుకున్నాక ఈ చెస్ట్ నుండి హ్యాండ్ వరకు లాగినట్టుగా ఒక గీటులా కనిపిస్తుంది కదండి. అలా రాకుండా కుర్చీలా రాకుండా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ గురించి లైనింగ్ అనేది 1 మీటర్ తీసేసుకున్నానండి. డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా అయితే ఇగోండి ఇక్కడ చివరిన హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ గీసేసి కట్ చేసేయాలండి. దీనికైతే లేదు, అందుకు ఒక పావు ఇంచు వరకు అయితే లైన్ గీసి పావు ఇంచు గీసేసుకున్నాక ఇప్పుడు ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకుని పైన షోల్డర్ నుంచి ఈ కిందన డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ వేస్తాం కదా, అంతవరకు ఇలా పట్టేసుకొని ఇగోండి కొంచెం లాగాలండి. ఇగోండి లాగేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కిందన డాట్ వరకు ఇలా పట్టేసుకొని చూస్తే ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఎక్కువ మార్కింగ్ అనేది తర్వాత చేసుకోవాలండి. అది ఖర్చు గురించి నాకు చూడండి 16 ఇంచీలు వచ్చింది. ఒక హాఫ్ అంటే పైన కింద ఖర్చుతో కలిపి నేనైతే 16.5 పెట్టానండి బ్లౌజ్ పొడుగు అనేది. ఈ గుండీలు లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది తీసేసుకొని ఇప్పుడు చెస్ట్ మొత్తం ఎంత ఉందని ఈ బ్లౌజ్ని ఇలాగ చూసుకోవాలండి. ఎందుకంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. ఇలా చూసుకోవాలన్నమాట. ఒకవైపు నాకు 20 ఇంచెస్ వచ్చింది అంటే రెండు వైపులు కలిపి 40 సైజ్ అనమాట. అయితే ఫ్రంట్ వైపు కూడాను ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇగోండి ఒక పార్ట్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చింది. 10 × 4 40 కదండి, అందువల్ల ఇగోండి ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి ఇలా కూల్చుకొని మనం పెట్టేసుకుంటే సరిపోద్ది. 6.5 వరకు అయితే డీప్ వచ్చిందండి. తర్వాత ఇగోండి బ్లౌజ్ని ఇలా తీసేసుకొని ఈ నడుము ఉంటుంది కదండి, ఆ నడుముని ఇలా పట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేస్తే ఆ చివర ఈ చివర ఈ నడుము ఎంత పొడుగుందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేస్తే ఈ మిగతాది డీప్ కింద మనమైతే ఉంచేవచ్చండి. నెక్ డీప్ కింద ఇగోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు పైకి అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ దగ్గర నేనైతే వీళ్ళకి నెక్ జారిపోతాయి అంటున్నారండి, అందువల్ల 2.5 తీసుకోలేదు. 2 మీద 2 గీట్లు తీసుకున్నాను. కిందనైతే 2.5 తీసేసుకొని ఇలా డబ్బా షేప్లో ఇచ్చేసి రౌండ్ అనేది ఇందులోనే గీసేసేయాలి. మనకు నచ్చినట్టుగా అనమాట గీసుకోవచ్చు. ఇగోండి ఎక్కడి నుంచి కింద నుంచి 2 ఇంచెస్ ఇలా పెట్టేస్తే రౌండ్ అనేది ఈ విధంగా గీసుకోవచ్చు. ఇగోండి ఇలాగా చూసారా, ఈ విధంగా అనమాట. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని వీళ్ళకి షోల్డర్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసి ఒక పావు ఇంచు వరకు ఎక్కువ అయితే మార్క్ చేయాలండి. ఇక చూసారు మొత్తం కలిపి 5.5 ఇంచీలు వచ్చింది. అదే 5.5 కింద వరకు నేను మార్క్ చేసుకోవాలి, చూపిస్తాను. దానికంటే ముందు మన చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇదైతే కరెక్ట్ కాదు, మనం చూసుకొని మళ్ళీ ఎక్కువ పెట్టాలా మళ్ళీ తగ్గించాలని చెక్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇలా ఎల్ షేప్లో గీసేస్తే ఈ కార్నర్లోన 1.5 అనమాట. ఇది నెక్ డీప్ వచ్చేసి చాలా ఎక్కువే ఉందండి, 11 ఇంచుల వరకు. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి వెనక వైపు నుంచి అంటే ఉల్టా తీసేసి వెనక వైపు నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే 9.5 వచ్చింది నాకు. అందువల్ల ఇప్పుడు కార్నర్లో 1.5 పెట్టాను కదండి. ఇలా ఆర్మ్ స్కేల్తో రౌండ్ గీసేసి ఈ 9.5 అనేది ఇందాక చెస్ట్ లూజ్ 10 ఇంచెస్కి పెట్టాం కదా, దానికి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అయిపోయిందండి. చంకదింపు వచ్చేసి నేను ఎంత పెట్టానో 6 ఇంచులు పెట్టాను అనమాట. 6 ఇంచుల మీద 2 గీట్లు అయితే ఎక్కువ వచ్చిందండి, ఇంకా సరిపోయిందనమాట. ఇప్పుడు నడుము లూజు తాళ్ళు పట్టి వదిలేసి మొత్తం నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి నడుము లూజ్ వచ్చేసి 34 అండి. 34ని 1/4 చేసుకోవాలి. 8.5కి 1 ఇంచి డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టేసుకొని ఇలా, ఇది ఖర్చు గురించిలండి, మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. 1.5 అయినా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంతవరకైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ డాట్స్ వేస్తున్నాను చూడండి. 1 ఇంచుకి వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి టేప్ని. చేసాక ఇగోండి ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి 16 ఇంచులు కదండి, దీనికైతే 4 ఇంచులు అనేది పొడుగు పెడుతున్నానండి. డాట్కి అయితే 2 డాట్లు కలిపి అయితే 1 ఇంచి అనమాట. ఇంకోసారి ఆర్మ్లో చెక్ చేసుకుంటున్నానండి. సరిపోయింది, 9.5 వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయితేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. లేదంటే ఫ్రంట్ వైపైనా లేకపోతే చంక దగ్గర కింద వైపైనా ఇలా ఉగ్గుల్లాగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, అందువలన ఫినిషింగ్ అనేది నీట్గా రాదు.
అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ సైడ్‌ని ముడతల్లా రాకుండా ఉండాలంటే ఇగోండి ఇక్కడ నుంచి క్రాస్‌గా ఒక 6 ఇంచ్ క్లాత్ వరకు పైకి ఇలాగ కట్ చేసేయాలండి. ఇగోండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంచేసి పైన కిందన కుట్టు గురించి వదిలేసి మిగతా క్లాత్ అయితే తీసేస్తున్నాను. అంటే హాఫ్ ఇంచ్ వరకే తీస్తానండి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్‌గా ఇలా కట్ చేసేయడమే. ఇప్పుడు ఈ పీస్ వల్ల మనకి సైడ్‌ని ముడతలు రాకుండా ఉంటాయండి. ఇగోండి దీనివల్ల. ఇక్కడ ఇలా డాట్ పెట్టుకుంటే సరిపోతది. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది చేసేసాను కదా! ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసి పొడుగు అనేది చాలా ఎక్కువేనండి. దగ్గర ఖర్చుతో కలిపి 12 ఇంచీలనమాట. అయితే పైన 2 లేయర్స్‌కి మాత్రమే జాయింట్ పడేటట్టుగా నేనైతే ఇగోండి 4 మడతలు వచ్చే విధంగా 2 హ్యాండ్స్‌కి అయితే ఇలాగ ఫోల్డింగ్ అనేది చేశాను. తర్వాత హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఖర్చులతో కలిపి నాకు 12 ఇంచీలు అనేది హ్యాండ్ పొడుగు అనేది వచ్చేసిందండి. ఇగో అయిపోయింది కదా! ఇక్కడట ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి మరలా. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి లోపల సైడ్ నుంచి బ్యాక్ సైడ్‌ది మాత్రమే చెక్ చేసుకోవాలండి. 9.5 వచ్చింది. ఈ 9.5 అనేది ఇప్పుడు ఇగోండి వీటికి చంకదింపు వచ్చేసి నేను పావుతకు 4 ఇంచీలు అయితే ఇచ్చానండి. ఇగోండి ఇలాగ స్ట్రైట్‌గా ఇలా లైన్ గీసేయడమే. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. అయిపోయింది కదా! ఇలా క్రాస్‌గా 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. అయితే క్లాత్ అనేది ఇంకా కొంచెం ముందుకే లాగానండి. చాలలేదు. 2 లేయర్స్‌కి మాత్రమే జాయింట్ అనేది వేస్తాను. అయిపోయింది కదండీ! క్రాస్‌గా 9.5కి అయితే లైన్ గీసేసాను. తర్వాత ఆది బ్లౌజ్‌లోని లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ అనేది ఇగోండి ఈ విధంగా ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని చూసారా హ్యాండ్ లూజ్‌కి, చెస్ట్ లూజ్‌కి చాలా తేడా వచ్చింది. ఈ విధంగా ఇంకా 2 ఇంచెస్ అనేది ఇలా గీసేసుకోవడమే. పైన 1.5 లేదంటే 1 ఇంచ్‌కి మార్క్ చేసి ఇక్కడట ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను కదా! అది ఎక్కడంటే 9.5 అని పెట్టాం కదండీ! అక్కడి నుంచి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కార్నర్‌లోన 2 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేశానండి. తర్వాత ఇగోండి ఈ స్కేల్ ఆర్మ్ స్కేల్‌తో ఇలాగ ఇచ్చామనుకోండి రౌండ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. హ్యాండ్ అనేది ఎక్కడ కుచ్చులు రాకుండా ఇంకా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తదని చెప్పేసి ఆర్మ్ స్కేల్ ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. ఇగోండి అదేవిధంగా ఇలాగా కట్ చేసేయడమే. నేను లో కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానండి. ఎందుకంటే దీనికి జాయింట్ వేసాం కదా! జాయింట్ చేసేసాక అప్పుడు లో కటింగ్ అనేది తీస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండీ! ఇప్పుడు అసలైంది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇందాక థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ రాకుండా నీట్‌గా ఎలా కట్ చేయాలని చూపిస్తానండి. ఇలా క్రాస్‌గా బ్యాక్ పార్ట్‌ని ఏసేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసేయాలనమాట. ఇగోండి ఇప్పుడు గీస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా గీసేసి ఇగోండి నీట్‌గా ఎంత ఉందో అంతవరకు మొత్తం గీసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలండి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసాక ఇగోండి ఇందాక కొలిచాం కదా 6.5 ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. 6.5కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగ 2.5 మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసాను. ఇగోండి ఒకసారి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి పైన జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మరలా ఒకసారి కొలుచుకొని ఇలాగ రౌండ్ అనేది 4 హుక్స్ వరకు మార్కింగ్ అనేది చేసేయాలండి. తర్వాత ఇప్పుడు చూపిస్తుంది ఇగోండి ఈ విధంగా అనమాట. ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందంటే పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంటుంది కదండీ! ఈ మెయిన్ డాట్ ఇక్కడ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే 14 ఇంచీలు వచ్చిందండి ఖర్చుతో కలిపి. ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్‌గా లైన్ అనేది గీసేయాలి. ఇగోండి ఇలాగా. అయిపోయాక ఇక్కడ 2.5 ఇంచులకే షేప్ ఇచ్చుకోవడానికండి 1 ఇంచ్‌కి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని పైన 2.5 ఇంచులకి ఇలా క్రాస్‌గా ఈ లోపలికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి ఇలాగ పెట్టేసుకోవాలండి. అక్కడే ముడతలు రాకుండా ఉంటది. ఇప్పుడు నేను గీసినాను ఇది కొంచెం లో కటింగ్ అనేది 6 ఇంచుకి లేదంటే కొంచెం 30 ఇంచ్ దగ్గరలో ఇచ్చేస్తే మనకి అక్కడ కుచ్చిల్లాగా రాకుండా వస్తాయండి. ఇగోండి ఈ విధంగా. చెస్ట్ లూజ్ కూడా ఇందాక మార్కింగ్ చేసేసి చూపించాను చూసారా ఆ విధంగా అనమాట. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడాను. ఈ విధంగా మనము
జాగ్రత్తగా ఒకసారి మెజర్‌మెంట్‌తో కట్ చేసుకున్నామనుకోండి, ఎక్కడ ముడతలు రాకుండా లాగినట్టుగా లేకుండా బ్లౌజ్ అనేది నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తదండి. చూసారు కదా! ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ చేశాను కదా! ఈ డాట్స్ దగ్గర మార్క్ అనేది చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇగోండి ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని చూసుకోవాలి. ఇగోండి ఈ క్లాత్ అయితే చిన్నదే ఉందండి. హ్యాండ్స్ చూసారు కదా! 12 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మనము కటింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్‌కి కూడా జాయింట్ పడతాయండి. ఇగోండి హ్యాండ్స్ ముందుకు తీసేస్తున్నాను. తర్వాత మిగతా క్లాత్‌లోన బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా. అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం ఈ విధంగా కట్ చేసి నీట్‌గా ఫినిషింగ్ అనేది కుట్టేసుకుంటే అందంగా షేప్ బెల్ట్ అనేది జాయింట్ పడతదండి. నేను కుట్టేటప్పుడైతే షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.